నమస్తే సార్. నమస్తే. సార్ ఏబి వెంకటేశ్వరరావుని రంగంలోకి దింపే ప్రయత్నం టీడీపీ చేస్తుందంటారా? అనే వార్తలు వినపడుతున్నాయమ్మా. ఓకే. అయితే టెక్నికల్‌గా అది ఎంతవరకు పాజిబిలిటీ అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. అఫిషియల్‌గా ఆయన్ని మళ్ళీ తీసుకోవటం, లేకపోతే ఆ సర్వీస్‌ని ఎక్స్‌టెండ్ చేయటం అనేటువంటిది ఇట్స్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. తీసుకుంటే ఓఎస్‌డీ గానో, లేకపోతే ఒక అడ్వైజర్ గానో, లేకపోతే ఇట్లాగా తీసుకునే వెసులుబాటు ఉందే కానీ, సాధారణ పరిస్థితుల్లో సర్వీస్ పరంగా తీసుకునేటువంటి అవకాశం లేదు. ఓకే. అయితే ఇది ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేసినటువంటి మొట్టమొదటి పనుల్లో ముఖ్యమైనది ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయటం. ఎందుకంటే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌కి బలమైనటువంటి పోలీస్ ఆఫీసర్‌గా ఉండి, చివర్లో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూడా పనిచేశారు. చేసినప్పుడు వీళ్ళు చేసేటువంటి అరాచకాలన్నింటినీ చాలా వరకు ఆయన అరికట్టారు. ఉదాహరణకి కోడికత్తి కేసు జరిగినప్పుడు ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందది. దాన్ని వంకగా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లతోటి చాలా ఒక రకంగా రాష్ట్రాన్ని తగలేయాలని ప్లాన్ చేశారు వాళ్ళు. దాన్ని వెంటనే ఎవరు ఏంటనేటువంటిది డీకోడ్ చేసి ఇది జరిగింది, పార్టీల ప్రమేయం ఏం లేదని గంటల వ్యవధిలోనే ఆయన దాన్ని స్ప్రెడ్ చేయటం, సోషల్ మీడియాను వాడుకొని వాటిని అరికట్టారు. ఆ రోజు నుంచి వాళ్ళు కక్ష కట్టారు. కక్ష కట్టి సుప్రీంకోర్టు చెప్పిన మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ 10 రోజులు 15 రోజుల్లోనే మళ్ళీ ఇంకొకసారి ఒకే కేసు మీద 2 సార్లు సస్పెండ్ చేయటం. అది తప్పని వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మళ్ళీ ఆయన వెళ్ళి ట్రిబ్యునల్ దగ్గర ఫైట్ చేసి మళ్ళీ పాజిటివ్గా ఆర్డర్ తెచ్చుకుంటే చివరి క్షణాల్లో కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా హైకోర్టుకి అప్పీల్ వెళ్ళి జవహర్ రెడ్డి సిఎస్ ఆపడానికి ప్రయత్నం చేశారు. చివరికి తప్పని పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకోనంటే చివరి రోజున మనందరికీ గుర్తుంది, మే 31వ తారీఖు నాడు అది ఉదయం వచ్చింది ఆర్డరు, మధ్యాహ్నం ఆయన ఛార్జ్ తీసుకున్నాడు, సాయంత్రం రిటైర్ అయ్యారు. ఇది సినిమాలో కనుక మనం చూస్తూ ఉంటాం, చూసారు, ఒక మెలో డ్రామా మనకు అక్కడ కనిపించింది. అయితే ప్రజల్లో నుంచి ఉన్న పెద్ద ఎత్తున డిమాండ్ ఏంటంటే, ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసరు నిష్పక్షపాతంగా, చాలా మంది ఏమంటారంటే తెలుగుదేశానికి సపోర్టర్ అంటాడు ఆయన, కానీ తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా కూడా అంతే సివియర్గా ఆయన పనిష్ చేశాడు. తెలుగుదేశం వాళ్ళే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు ఈయన మీద, తట్టుకోలేకపోతున్నాను సార్ ఈయనతో అంటే, లేదు లేదు అలాంటి ఆఫీసర్లు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. సో ఆ ముద్ర పడటం మూలన 5 సంవత్సరాలు ఆయన పీక్లో ఉండాల్సినటువంటి వ్యక్తి, డీజీపీగా అవ్వాల్సినటువంటి వ్యక్తి, వాళ్ళందరికంటే సీనియర్. సో అది ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాడు. పైగా వేధింపులకు గురయ్యాడు, ఆర్థికంగా మానసికంగా చాలా నష్టపోయాడు. కాబట్టి ఇది కంపెన్సేట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కూడా జరిగింది అప్పుడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇదొక పక్కనైతే, నిన్న కొంతమంది ఆఫీసర్లను మార్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది ఏమనుకున్నారంటే సగం మంది ఆఫీసర్లను పీకి పారేస్తారు చంద్రబాబు నాయుడు గారు, గాల్లో పెట్టేస్తారు, ఆయనకు కావాల్సిన వాళ్ళతోటి వేసుకుంటారు అని. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందు ఐఏఎస్లతో 3 మాత్రం గాల్లో పెట్టారు, బాగా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని. కాస్త అటు ఇటుగా వ్యవహరించిన వాళ్ళందరినీ మరి వార్నింగ్ ఇచ్చారో ఏమో తెలియదు కానీ మంచి పొజిషన్స్లో పెట్టారు, గోపాలకృష్ణ ద్వివేది లాంటి వాళ్ళందరినీ. ఇది తెలుగుదేశం వాళ్ళలో చాలా మందికి రుచించట్ల. మళ్ళీ మా బాబు గారు వెనకటి పందాలు వెళ్ళారు, వాళ్ళని ఏం సాధించట్లేదు, వాళ్ళని పీకేయట్లేదంటే, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఇలా పీక్కుంటూ పోతే రేపొద్దున వాళ్ళతోటే పని చేయించుకోవాలి. వీళ్ళందరూ మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా ఎఫిషియెంట్గా పనిచేసినటువంటి వాళ్ళు, శ్రీలక్ష్మి గారితో సహా. ప్రవీణ్ ప్రకాష్ అయితే అసలు చంద్రబాబు నాయుడు గారికి పెట్టలాగా ఉండేవాడు. ఆయన కూడా చాలా అగ్రెసివ్గా, చాలా మంచి ఆఫీసర్ అని పేరు ఉండేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు యథా రాజా తదా ప్రజ, పైన వాడు ఎలా ఉంటే వీళ్ళు అలా వ్యవహరిస్తారు. బాగా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు తీసేశారు, ఇంకా ఐపీఎస్ల జోలికి వెళ్ళలేదు, వెళ్ళబోతున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంకా పోలీస్ వ్యవస్థలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ గట్టిగా హ్యాండిల్ చేయాలంటే ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, డిపార్ట్మెంట్ మీద గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి జాతకం ఏంటనేటువంటి తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ పైన ఒక అడ్వైజర్ గాను ఏదో ఒక పోస్ట్లో పెడితే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటుంది అనేటువంటి
ఇది ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి మాట. కానీ అసలు అవకాశం ఉందా సార్ అలా చేయటానికి? చేయొచ్చమ్మా. అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి ఆయన యొక్క క్వాలిఫికేషను? సాక్షి పేపర్లో ఎడిటర్గా ఉండేవారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సకల శాఖ మంత్రిని చేశారు కదా, అడ్వైజర్ అనే పేరుతోటి. ఉమ్, అలాగే 50 మంది అడ్వైజర్లను పెట్టుకున్నారు వాళ్ళు. గవర్నమెంట్కి ఆ ప్రొవిజన్ ఉంది పెట్టుకునేటువంటి అవకాశం. కాకపోతే ఏంటంటే పొజిషన్ పేరు మారుతుంది, ఓకే. టెక్నికల్గా అభ్యంతరం రాకుండా వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి డీజీపీ కూడా ద్వారకా తిరుమలరావు గారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు డీజీపీ ఇప్పుడు మళ్ళీ ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ రంగు పోయటానికి రెడీగా ఉంటారు జనాలు. ఉమ్, ఎందుకంటే అదిగో వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, పై నుంచి కింద దాకా ఆ సామాజిక వర్గంతో నింపేశారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగతంగా నాకు కూడా పరిచయం. ఆయన్ని నేను కలవటం మాట్లాడటం కూడా జరిగింది కొన్ని సందర్భాల్లో. ఆయనకి కులాలకి మతాలకి వీటన్నిటికీ అతీతం అండి. సిన్సియర్ ఆఫీసర్, సమాజం పట్ల తన డ్యూటీ పట్ల నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్. అలాంటి వాళ్ళకు కూడా మనం కులాలు ఆపాదిస్తే అది మన భావదారిద్ర్యం. ఎవరి మూలనైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందనేటువంటిది భావిస్తారో వాళ్ళని తెచ్చిపెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళకి కులాలు మనం అంటగట్టకూడదు. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే బాగుంటుందనేటువంటిది ప్రజాభిప్రాయం. కానీ మళ్ళీ అన్ని వేళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆగుతాయి. ఈయన ఎంతవరకు చేస్తారు? స్వతహాగా ఆయన ఏంటంటే ఒక ఆలోచన చేయాలంటే 1-4 సార్లు ఆలోచిస్తారు. దీని మూలాన ప్రజలేమనుకుంటారు, దీని మూలాన పరిపాలన మీద ఏం పడుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా, ఇన్ని క్యాలిక్యులేషన్లు చేసుకునేటువంటి మనిషి ఎలా డెసిషన్ తీసుకుంటారనేది మనం చూడాలి. కానీ అలాంటి వ్యక్తికి ఇందాక నేను అన్నట్టుగా మీ మనిషిని ముద్రపడటం మూలాన 5 ఏళ్ళు సఫర్ అయినటువంటి మనిషికి ఆయన్ని సరైనటువంటి దీంట్లో కొన్నాళ్ళైనా కొనసాగించాల్సినటువంటి నైతిక బాధ్యత మాత్రం ఈ గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. చూద్దాం మరి ఏం చేస్తారనేటువంటిది దాన్ని బట్టి కాలం నిర్ణయిస్తుంది. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.